శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీంట్లో మనం అధ్యాయం 13 నాటికి నేటికి ఏ నాటికి అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। ఇవాళ మనకి ఈ గ్రంథం పూర్తవుతుందని నేను అనుకుంటున్నాను। చూద్దాం మరి వాళ్ళతో పూర్తవచ్చు ఈ గ్రంథము। ఇది మనం ఈ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం అంటే స్వామి యొక్క మహత్తర లీలలు, వెంకయ్య స్వామి వారి లీలలు, ఎంతమందిని ఆయన బాధల్లో ఉన్న వాళ్ళని స్వస్థుల్ని చేశారు, ఎంతమందిని ఆయన బతికించారు, ఎన్ని జీవులకు ఆయన మళ్ళీ పునర్జన్మను ప్రసాదించారు, వాటికి ఇవన్నీ ఎన్నో, మనం ఆపదలో ఉన్న వాళ్ళని ఎట్లా రక్షించారు, ఇవన్నీ ఎన్నో మనం చెప్పుకున్నాం। స్వామికిను బాబాకి భేదమే లేదన్న కొన్ని లీలలు కూడా మనకి చదువుకున్నాం, నిరూపణ అయిన లీలలు చాలామందికి ఆయన నిరూపించారనమాట। ఈరోజు మిగిలింది మనం చదువుకుందాం। నల్లపురెడ్డి నారాయణ రెడ్డి ఒకరోజు మనం స్వామి భక్తులమై ఉండి ప్రతిక్షణం సాయినాథుని స్మరిస్తున్నామే అని అనుకున్నాడు। నాటి రాత్రి స్వామి స్పష్టంగా శరీరంతో ఉన్నప్పటి గొంతుతో ఆయన నామం స్మరించినా నన్ను స్మరించినట్లేనయ్యా అని స్పష్టంగా పలికారు। ఈ లీల ద్వారా సాయినాథునికి తమకు భేదం లేదని వెంకయ్య స్వామి వారు దృఢపరిచినట్లే కదా, ఏ నామమైనా ఒకటేలేయ్యా అంటారు వెంకయ్య స్వామి వారు। అంటే బాబా నామానికి ఆయన నామానికి భేదమే లేదని చెప్పారనమాట స్వామి। కొర్రకూటి హరినాథనాయుడుకి నోటి వెంట రక్తం పడేది, ఇంగ్లీషు మందులకు తగ్గినట్లు ఉండి తర్వాత మరలా ప్రారంభమైంది। ఒకనాడు ఏ మందు లేకుండా ఆ వ్యాధి తగ్గిపోతే స్వామి సమాధికి టెంకాయ కొడతానని మొక్కుకున్నాడు। ఇక ఎప్పుడు అతనికి ఆ బాధ కనిపించలేదు। హరినాథనాయుడు అనే ఒక ఆయనకి నోటి వెంట రక్తం వస్తుంటే ఇంగ్లీష్ మందులు ఎన్ని వేసుకున్న అతనికి తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చేస్తూ ఉండేట, అంటే పనిచేయలేదన్నమాట అతనికి। ఒకనాడు ఏ మందు లేకుండానే ఈ వ్యాధి నాకు తగ్గిపోతే స్వామి సమాధికి టెంకాయ కొడతానని మొక్కుకున్నట్ట। ఇంకా అనుకున్నాడో లేదో అప్పటి నుంచి అతనికి ఆ బాధే లేటండి। చూడండి, స్మరించినంత మాత్రాన్నే స్వామిని అతనికి వ్యాధి నివారణ అయిపోయింది। చెరుకూరి కృష్ణయ్య 1983లో గుండె నొప్పి వచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు। ఇంతలో ఆసుపత్రి ఉద్యోగులు సమ్మె చేయడం వలన అతడి ఇంటికి వచ్చాడు। ఒకనాటి రాత్రి స్వామి సమాధిని దర్శించాలని అనిపించి రాత్రి 10 గంటలకు ఒంటరిగా కాలినడకన బయలుదేరి గొలగమూడి చేరాడు। స్వామి సమాధి దగ్గరకు చేరగానే అతడు గుండె నొప్పితో పడిపోయాడు, నోటి నుండి చొంగ కూడా పడుతోంది। చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే కృష్ణయ్య అనే అతనికి గుండె నొప్పి వచ్చిందండి, హాస్పిటల్లో ఉన్నట్ట। ఇంతలో హాస్పిటల్లో ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల, అప్పుడేదో హాస్పిటల్ స్టాఫ్ అందరూ స్ట్రైక్ చేస్తున్నాడు, అందువల్ల అతడు ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది। ఒకనాటి రాత్రి స్వామి సమాధిని దర్శించాలనిపించింది। అసలే బాధతో ఉన్నాడు అతను, గుండె నొప్పి బాధ అతనికి। సో ఆ రోజు రాత్రి స్వామిని దర్శించాలనిపించింట। రాత్రి 10 గంటలకు ఒంటరిగా కాలినడకన బయలుదేరట్టండి గొలగమూడికి। సరే గొలగమూడికి వెళ్ళాడు। స్వామి సమాధి దగ్గరకు చేరగానే అతడు గుండె నొప్పితో పడిపోయాడు, అసలే హార్ట్ పేషెంట్। స్వామిని చూడాలని గొలగమూడి వరకు కాలినడకతో బయలుదేరాడు। హాస్పిటల్లో ఉండాల్సిన అతను సమ్మె వల్ల ఇంటికి వచ్చేసి స్వామిని చూడాలి అని చెప్పేసి బయలుదేరాడు। స్వామి దగ్గరికి రాగానే సమాధి దగ్గరికి చేరగానే గుండె నొప్పి వచ్చి పడిపోయాటండి, నోటి నుండి చొంగ కూడా పడుతోంది। ఇంకేముంది, అతనికి మళ్ళీ హార్ట్ ఇదైపోయింది, పడిపోయాడు, నోట్లో నుంచి చొంగ కూడా వచ్చేస్తుంది। అప్పుడు అతనికి ఎవరో వీపును గట్టిగా తట్టి పోతుందిలే అన్నట్లు అనిపించింది। తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది। అప్పుడు అతనికిట ఎవరో వీపు మీద గట్టిగా తట్టి పోతుందిలే అన్నట్ట, అట్లా వినిపించిందిట అతనికి। అంతే, తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది। గుండె నొప్పి లేదు, ఏమీ లేదు, ఇంకా హాస్పిటల్కి కూడా అతను వెళ్ళలేదు। చూడండి ఎంత అసలు విచిత్రమైన లీలలో ఇవి। అతనికి అలా నడిచి వెళ్ళిపోవాలనిపించడం ఏమిటి, అక్కడ మళ్ళీ గుండె నొప్పి వచ్చి పడిపోవడం ఏమిటి,
స్వామి అట్లా అతనికి నయం చేయడం ఏమిటి వ్యాధిని. చూడండి ఎంత అద్భుతమో. ఉప్పుల శేషమ్మకు 1981 నుండి కాళ్ళు వాచి నొప్పి పుట్టి నిద్ర కూడా పట్టేది కాదు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఆవిడ శేషమ్మ గారని ఆవిడకి కాళ్ళు వాచిపోయి నొప్పులు పుట్టేసేట, నిద్ర కూడా ఉండేది కట్ట, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేట. ఆమె 1983లో స్వామి సమాధిని దర్శించగానే బాధ కొంత తగ్గింది. క్రమంగా 3 వారాలకు పూర్తిగా తగ్గిపోయింది. ఆవిడ వెళ్ళి స్వామి సమాధిని దర్శించారట. దర్శించగానే కొంత బాధ తగ్గిపోయింట. ఆవిడ 3 వారాలు అయ్యేసరికి ఆవిడకి పూర్తిగా తగ్గిపోయిందిట ఆ బాధ. అప్పటి నుండి వారానికి ఒకసారి దర్శనం చేసుకునేది. ఇంకా ఆవిడకేంటి విశ్వాసం కుదిరింది. ఇంకా అప్పటి నుంచి ఆవిడ వారానికి ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకునేట. ఒకసారి ఇంటి పని వలన గొలగమూడి వెళ్ళలేక ఇంట్లోనే స్వామి పటాన్ని పూజించని ఆరంభించింది. ఒకసారి ఆవిడకి చాలా ఇంట్లో పనులు ఉన్నాయట. ఇంకా ఆడవాళ్ళు అనేసరికి ఎంత నియమం పెట్టుకున్నా మధ్యలో ఏవో అడ్డంకులు వస్తూ ఉంటాయి కదండి. అందువల్ల ఆవిడ వెళ్ళలేక ఆ రోజు స్వామి పటాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటా. అయ్యో నేను వెళ్ళలేకపోయాను కదా ఇవాళ అనుకుంటూ. నొప్పులు మళ్ళీ మొదలయ్యేసరికి ఇక్కడైనా తమరనే స్మరిస్తున్నాను కదా అని స్వామికి చెప్పుకున్నది. మళ్ళీ నొప్పులు మొదలైపోయాయి ఆవిడకి. ఆ కాళ్ళ వాపులు నొప్పులు ఉన్నాయి కదా, మొదలైపోయేసరికి స్వామి ఇక్కడైనా సరే నేను రాలేకపోయినా ఇంట్లో అయినా మిమ్మల్నే కదా నేను స్మరిస్తున్నాను అని చెప్పుకుంటా స్వామికి. నాటి రాత్రి కలలో స్వామి కనిపించి 3 సంవత్సరం నుండి ఉన్నదే కదా, ఇక్కడే ఉండి నాయనా అంటే సరిపోతుందా అన్నారు. తర్వాత ఆయన అన్నారట, 3 సంవత్సరాల నుండి ఉన్నదే కదా, ఇక్కడే ఉండి నువ్వు నాయనా అని పిలిస్తే సరిపోతుందా అన్నారట. ఆమె తెల్లవారి లేచి సమాధి దర్శనానికి నడిచి వెళ్ళింది. తెల్లవారే లేచి ఆవిడ సమాధి దర్శనానికి నడిచి వెళ్ళిపోయిందిట. ఆవిడకేమీ కాళ్ళ బాధ ఏమీ లేదు. అప్పుడు నొప్పులు వచ్చాయి ఆవిడకి. కానీ మళ్ళీ స్వామి కల్లా ఆవిడకి స్వప్న దర్శనం ఇచ్చారు. ఆవిడకి నొప్పి లేదు ఏమీ లేదు. మళ్ళీ నడిచి స్వామి దర్శనానికి వెళ్ళిపోయిందిట. అటు తర్వాత ఆమెకు బాధలే లేవు. ఇంకా అసలు బాధ లేదు ఆవిడకి. అలానే ఈమె కుమార్తెకు అధికంగా మైల అవుతుంటే ఆమె నిత్యము విభూతి సేవిస్తూ సమాధిని దర్శిస్తాను అని మొక్కిగోగానే జబ్బు తగ్గిపోయింది. అలాగే వాళ్ళ కూతురుకు కూడా వ్యాధి నివారణ అయిపోయిందట. స్వామికి నిత్యం స్వామి విభూతిని సేవిస్తూ సమాధిని దర్శిస్తాను అని ఆవిడ అనుకోగానే వాళ్ళ కూతురికి వ్యాధి నివారణ అయిపోయిందట. తూపిలి వెంకయ్యకు ఒకనాటి రాత్రి గుండె నొప్పి తీవ్రంగా వచ్చి నేను బతకను అని అరుస్తూ తన్నుకున్నాడు. తూపిలి వెంకయ్య నాయనకి ఒక రాత్రి గుండె నొప్పి వచ్చింట, చాలా తీవ్రంగా వచ్చి నేను ఇంకా బతకనని అరుస్తున్నట్టు తన్నుకుంటున్నట్టు అతని భార్య స్వామి విభూతి గుండెలకు పూసింది, కానీ నోటిలో వేయడం మర్చిపోయింది. విభూతి గుండెలకు రాసింది కానీ ఆ కంగారులో నోట్లో వేయాలన్న ఇది ఆవిడ మర్చిపోయిందట వేయడం. ఆమెకు నిద్ర తూగగానే స్వామి పూజారి నాగయ్యకు కలలో కనిపించి అలాగేనటమ్మా పూసేది అన్నాడు. వెంటనే లేచి విభూతి అతని నోట్లో వేయగానే నొప్పి తగ్గింది. ఆమెకి నిద్ర తూగగానే స్వామి పూజారి నాగయ్యకు కలలో కనిపించారట. అలాగేనటమ్మా పూసేది అని అన్నారట. వెంటనే లేచి ఆ విభూతి అతని నోట్లో వేయగానే అతనికి పూర్తిగా ఆ గుండె నొప్పి తగ్గిపోయింట. చెవుడుగుంట ఆరయ్యకు కాలు చెయ్యి పడిపోయి మంచాన పడ్డాడు. ఆరయ్య అనే అతనికి కాలు చెయ్యి పడిపోయి మంచం మీద పడ్డాడు అనమాట. మంచాన్న ఉన్నాడు. ఇంకా కాలు చేయి మరి ఇదైతే కష్టం కదండి, ఇంక లేవలేడు కదా. డబ్బు లేక 1 నెల వైద్యం చేయించలేదు. ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి కష్టంగా ఉంది, డబ్బు లేదు వైద్యం చేయించుకోవడానికి. అందువల్ల 1 నెల కూడా వైద్యం చేయించుకోలేట. ఒకరోజు అతడు తెల్లవారేసరికి నెమ్మదిస్తే దర్శనానికి వస్తానని స్వామికి మొక్కుకున్నాడు. ఇంకేం చేస్తాడు అతను, డబ్బు లేదు డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి. సరే స్వామి నువ్వే దిక్కు, నాకు తెల్లవారేసరికి నాకు తగ్గితే నేను నీ దర్శనానికి వస్తాను అని చెప్పి స్వామికి మొక్కుకున్నట్ట వెంకటస్వామి గారికి. తెల్లవారేసరికి తనకే తానే లేచి కూర్చున్నాడు. సమాధిని దర్శించాక కర్ర సహాయంతో నడవగలిగాడు. 3వ రోజు స్వామి కలలో కనిపించి కర్ర లేకుండా చూడాలి అన్నారు. నాటి నుండి కర్ర లేకుండానే నడుస్తున్నాడు. ఎప్పుడూ స్వామి సన్నిధిలో ఉండాలని ఇతడు కాపురం గొలగముడిలోకి మార్చాడు. చూడండి చాలా అద్భుతమైంది ఇది. అతను ఏం చేసేట, ఆ రోజు మొక్కుకున్నాడు కదా, పొద్దున్నే లేచేసేట, తనకే తానే లేచి కూర్చున్నట్ట. ఆయన కూర్చుని సమాధిని దర్శించిన తర్వాత ఏమైంది, అతను కర్ర సహాయంతో నడవగలిగాడు. ఇంప్రూవ్మెంట్ అనమాట. కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. అప్పటివరకు అది లేదు, ఒక కాలు ఒక చెయ్య పడిపోయింది అతనికి. 3వ రోజు ఏమైంది, స్వామి కర్రలో కనిపించి కర్ర లేకుండా నడు చూడాలి అన్నారట. స్వామి అన్నారట, నువ్వు కర్ర లేకుండా నడు చూడాలి అన్నారట.
నాటి నుండి కర్ర లేకుండానే నడుస్తున్నాడు. అప్పటి నుంచి విచిత్రం, కర్ర లేకుండా మామూలుగా నడిచేస్తున్నట్టు అతను. ఎప్పుడు స్వామి సన్నిధిలో ఉండాలండి. ఇతడు కాపురం గొలగముడికి మార్చాడు. ఎప్పుడు నేను ఇంకా స్వామి సన్నిధిలోనే ఉండాలి, నాకు మళ్ళీ ఆయన ప్రసాదించారు. ఏముందండి, అవయవాలు పోయినా కష్టమే కదా. కాలు చెయ్యి లేకుండా మంచాన్న పడి ఉంటే అది కూడా కష్టం కదా. అప్పుడు స్వామి సన్నిధిలోనే అతడు అక్కడే ఉండాలని చెప్పేసి గొలగముడికి అతను మకాన్ని మార్చేశాడట. ఇలా ఎంతోమంది అండి ఆయన సన్నిధికి రప్పించుకుని వారందరూ భక్తులు అయ్యారనమాట. చెరుకూరి నాగమ్మకు ఇదివరకే పొట్టలో 2 ఆపరేషన్లు జరిగాయి. ఇదివరకు నాగమ్మ అన్న ఆవిడకి అప్పటికే 2 ఆపరేషన్లు అయ్యాయట. మళ్ళీ 1985లో ఎప్పుడూ తలనొప్పి, అన్నం చూస్తేనే వాంతి వచ్చేది. ఆవిడకి ఏమైందట, 85లో మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింట, తలనొప్పి వచ్చింట విపరీతంగా. అన్నం చూస్తేనే ఆవిడకి వాంతి వచ్చేస్తూ ఉండేట. ఆమె కడుపులో గడ్డ ఉన్నదని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కడుపులో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలి అని చెప్పారట. ఆమె భయపడి స్వామి సమాధిని దర్శించి రోజు 108 ప్రదక్షిణాలు చేసి ఆశ్రమంలో పనులు చేస్తున్నది. ఆవిడకి ఇంకా చాలా భయం వేసి నన్ను స్వామి రక్షించాలని చెప్పేసి స్వామి సమాధిని దర్శించి రోజు 108 ప్రదక్షిణాలు చేయడం, ఆశ్రమంలో అన్ని సేవలు చేయడం అట్లా చేస్తూ ఉంది. వెంటనే ఆమెకు అన్నం సహించడం ప్రారంభించింది. అది మొదలుపెట్టిందో లేదో, ప్రదక్షిణాలను అక్కడ ఆశ్రమంలో సేవ చేసుకోవడం మొదలుపెట్టిందో లేదో, అప్పటి నుంచి ఆవిడ అన్నం సహిస్తూ ఉంటా. అసలు చూస్తేనే ఆవిడకి వాంతి అయిపోయేది అన్నం. అట్లాంటిది ఆవిడకి సహించడం మొదలైందిట భోజనం. 5వ రోజు తులసవ్వ స్వప్నంలో కనిపించి ఆల్వారు గడ్డ తినమని చెప్పింది. 5 రోజులు అయిన తర్వాత తులసవ్వ గారని ఉన్నారు కదా, ఆవిడ స్వప్నంలో కనిపించారట. కనిపించి ఆల్వారు గడ్డ తిను అని చెప్పారట. అది తినగానే ఆమె ఆరోగ్యం బాగుపడింది. తిందిట ఆవిడకి స్వస్థురాలైంది ఈవిడ. ఒకరోజు పూజారి నాగయ్య కలలో కనిపించి నీకు జబ్బు లేదు, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటావు అన్నాడు. ఒకసారి స్వామి సన్నిధిలో ఉండే పూజారి గారు నాగయ్య అని ఆయన కనిపించి నీకేం జబ్బు లేదు, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పారట. కానీ ఇంటికి వెళ్ళమని స్వామి ఆదేశించలేదని ఆమె ఆశ్రమంలోనే ఉన్నది. కానీ ఆవిడ ఇంటికి వెళ్ళమని స్వామి నన్ను చెప్పలేదు కదా, వ్యాధి ఏమీ లేదు అని చెప్పించారు. అంటే పూజారి లాగా కనిపించి అక్కడ ఆయనకి స్వామి అలా స్వప్నంలో చెప్పించారు. కానీ ఇంటికి వెళ్ళమని నాకు చెప్పలేదు కదా అని చెప్పి ఆ ఆశ్రమంలోనే ఉందిట. 2 రోజుల తర్వాత స్వామి కలలో కనిపించి నీకు జబ్బు లేదు, నీవి ఆకు ఎవరికిచ్చినా జబ్బులు పోతాయి అని చెప్పి ఒక ఆకు ఇప్పించారు. అదే ప్రసాదం అని తలిచి ఆమె ఇల్లు చేరగానే 500 రూపాయల జీతంపై ఉద్యోగం వచ్చింది. ఆవిడకి ఏమైందిట, స్వామి కళ్ళలో కనిపించారట. నీకు జబ్బు లేదు, నీవి ఆకు ఎవరికిచ్చినా జబ్బులు పోతాయి అని చెప్పారట. ఏదో ఆకు ఇస్తూ అని చెప్పి ఒక ఆకు ఇచ్చారట. అదే ప్రసాదం అని తలిచి ఆమె ఇల్లు చేరగానే ఓహో నాకు ఇంక ఇదే ప్రసాదం, నాకు స్వామి ప్రసాదం అని చెప్పేసి ఆవిడ అనుకొని ఇంకా ఇల్లు చేరిందనమాట. చేరగానే 500 రూపాయలు జీతం మీద ఆవిడకి ఉద్యోగం వచ్చిందిట. రక్త విరోచనాలతో బాధపడుతున్న పట్నం ఖాదర్ మస్తాన్ గారికి పేగు క్యాన్సర్ అనే మద్రాసు క్యాన్సర్ ఆసుపత్రి వారు నిర్ణయించారు. ఆయనకి రక్త విరోచనాలతో బాధపడుతున్నారట. ఖాదర్ మస్తాన్ ఈయన పేరు, ముస్లిం అనమాట. ఈయనకి పేగు క్యాన్సర్ అని చెప్పారట అని మద్రాసు క్యాన్సర్ ఆసుపత్రి వాళ్ళే నిర్ణయించి చెప్పేశారు. క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళే చెప్పేశారు క్యాన్సర్ అని అతనికి. వెంటనే ఆపరేషన్ చేసి పేగు బయటకు పెడతామని, మలము డబ్బాలోకి వస్తూ ఉంటుందని, 10 నెలలు ఆసుపత్రిలో ఉంటే తగ్గవచ్చని డాక్టర్లు చెప్పారు. ఎంత కష్టమైందో చూడండి ఇది పాపం. అతనికి ఏం చెప్పారట, వెంటనే ఆపరేషన్ చేసేసి పేగు బయటకు పెట్టేస్తాం, పెడితే ఈ మలం వస్తూ ఉంటుంది కదా, అది డబ్బాలోకి వస్తూ ఉంటుంది, అది క్లీన్ చేసుకోవడం అన్నమాట పాపం. అలా చెప్పారట. 10 నెలలు ఆసుపత్రిలో ఉంటే కనుక తగ్గుతుందని చెప్పారట. 10 నెలలు ఉండమన్నారట. పైగా ఎంత నరకం అండి, ఆ పేగు ఏదో బయట పెడతారట. ఇదంతా ఎంత నరకం పాపం. అతడు స్వామిని తలుచుకుని ఏడ్చాడు. బాబోయ్ ఏమిటిది అని చెప్పేసి స్వామిని తలుచుకుని 10 నెలల హాస్పిటల్లో ఉండడం అంటే మాట్లాడండి, ఏడ్చాడు పాపం ఆయన. నాటి రాత్రి కలలో స్వామి అతనికి ముఖమల్ గుడ్డతో విసురుతున్నారు. మెలకు వచ్చి చూచేసరికి మంచం వద్ద నుండి నిజంగానే స్వామి వెడుతున్నారు. ఒకరోజు అలా అతను చాలా ఏడ్చి బాధపడి స్వామిని తలుచుకోగానే ఆ రోజు రాత్రి స్వామి కల్లో కనిపించి ఒక ముఖమల్ గుడ్డతో ఇలా విసురుతున్నారట. అతను విసురుతూ మెలకు వచ్చిందిట. మెలకు వచ్చి చూసేసరికి మంచం వద్ద నుండి ఆయన నిజంగానే స్వామి వెడుతున్నారటండి. కల్లో కనిపించారు. అతను మెలకు వచ్చి చూసేసరికి అతను మంచం దగ్గర నుంచి స్వామి వెళ్తున్నారట నిజంగా.
చూడండి, అతను ఆశ్చర్యపడిపోయాడు. ఆశ్చర్యంతో అతనికి నోరు పెగల్లేదు. తెల్లవారేసరికి రక్తం పడడం ఆగిపోయింది. వారం రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. తెల్లవారేసరికి అతనికి ఆ రక్తం పడడం కూడా అయిపోయిందిట. వారం అయ్యేసరికి శుభ్రంగా ఆరోగ్యవంతుడైపోయాడు. చూడండి ఎంత అద్భుతమో చూడండి. అంటే వైద్యుల వల్ల కూడా కానిది ఇలాగా మహనీయులు తగ్గించిన సంఘటనలు అన్ని చరిత్రల్లోనూ మనకి ఇప్పటికీ కనబడుతూనే ఉంటాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఫ్యూచర్లో కూడా మనం ఎప్పుడు ఈ చరిత్రల రూపంలో మనం చదువుతూనే ఉంటాం. చరమన వెంకయ్య 2 నెలలు అన్నం తినలేక శల్యం అయ్యాడు. వెంకయ్య అనే అతనికి అన్నం తినలేని పరిస్థితి వచ్చేసి పాపం ఇంకా శల్యం అయిపెట్ట, సన్నగా అయిపెట్ట. దగ్గు ఆయాసం, కళ్ళతో పాటు రక్తం కూడా పడేది. దగ్గు ఆయాసం వచ్చేది, రక్తం కూడా పడేట. చికిత్సలేమీ పనిచేయలేదు. ఒకరి సలహాపై స్వామి సమాధిని దర్శించిన మరు రోజే కాస్త నెమ్మదించి నడవసాగాడు. ఎవరో చెప్పారు, ఇలా వెంకయ్య స్వామి వారు ఉన్నారు, అక్కడికి వెళ్తే నీ వ్యాధి నివారణ అవుతుందని చెప్తే సరే అని తన స్వామి సమాధిని దర్శించట. దర్శించిన మరుసటి రోజు నుంచి కాస్త అతనికి సర్దుకొని నడవసాగాడు అనమాట. 5వ రోజు రాత్రి స్వామి కలలో అతనికి ఊపిరితిత్తుల్లోని పెద్ద గడ్డను చేత్తో నలిపేస్తున్నారు. 5వ రోజు అతని కళ్ళ స్వామి కనిపించారట. అతని ఊపిరితిత్తుల్లో పెద్ద గడ్డ ఉందిట. ఆ గడ్డనేమో చేత్తో నలిపేస్తున్నారట స్వామి. చీము నెత్తురు కారుతున్నది. దాని నుంచి ఇంకా చీము నెత్తురు వచ్చేస్తుందిట. మెలకు వచ్చేసరికి పెద్దగా దగ్గు వచ్చి ఎంతో చీము రక్తము పడింది. మెలకు వచ్చింది. కల్లో ఇదంతా జరిగింది. అతను మెలకు వచ్చేసరికి ఆ చీము నెత్తురు దగ్గు వచ్చేసింది. అతనికి వచ్చి చీము నెత్తురు అంతా రక్తం బయటపడిపోయిందిట. అంతటితో చాలా వరకు అతని ఆరోగ్యం బాగుపడింది. చాలా వరకు అతనికి జబ్బు తగ్గిపోయింది అంతటితోటి. చూడండి, స్వప్నంలో నివారించిన సంఘటనలు ఇవన్నీను ఎంత అద్భుతం చూడండి. మన లీలామృతంలో కూడా చూస్తాం ఇవన్నీ బాబా స్వప్నంలో చేసినవి. ఒక ఆవిడకి ఆపరేషన్ చేస్తారు. ఇవన్నీ చాలా అద్భుతమైన సంఘటనలు. 8వ రోజు స్వామి మళ్ళీ ఆ గడ్డ నుండి చెడ్డ పదార్థము ఆకులో పిండి చూపారు. 8వ రోజు అయ్యేసరికి మళ్ళీ ఏదో చెడ్డ పదార్థం స్వప్నంలోనే ఏదో తీసేసి ఆకులో పిండి చూపారట. 4వ రోజుకు వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అంతే, అది జరిగిన 4 రోజులకి అతనికి వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. చూడండి ఎలా చేశారో స్వామి, ఎట్లా తగ్గించారో అతనికి. భాగవతుల రఘురామయ్య 1985లో ఆర్థిక బాధల్లో ఉన్నప్పుడు అతని భార్య రోగంతో మంచంలో ఉన్నది. రఘురామయ్య అనే అతను చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నట్టు. అతనికి పాపం ఆర్థికంగా కూడా బాగోలేదు. అలాంటి టైంలో అతని భార్య మంచాన పడి ఉంది రోగంతో. ఆమె స్వామిని కన్నీటితో ప్రార్థించిన నాటి రాత్రి ఆయన కలలో కనిపించి కర్మఫలం అనుభవించక తప్పుతుందామా అని ఓదార్చారు. ఇంకా ఆ రోజు రాత్రి ఆవిడ చాలా ఏడిచిందిట, స్వామిని తలుచుకుంటూ ప్రార్థిస్తూ ఏడిస్తే ఆ రాత్రి స్వామి కల్లో కనిపించి కర్మఫలం అనుభవించక తప్పుతుందా అమ్మా అని చెప్పి ఓదార్చారట. వారం తర్వాత ఆయన మళ్ళీ కనిపించి నీకు టైం అయిపోయిందని పైవాళ్ళు కోర్టులో తీర్పు చెప్పారు అన్నారు. ఆమె నేను పోతే నా పిల్లల గతి ఏమి అంటే ఆయన చూస్తాలే అమ్మా అన్నారు. ఇది చూడండి, ఒకసారి ఆవిడ కర్మఫలం అనుభవించక తప్పుతుందా అమ్మ అని ఓదార్చారట. వారం తర్వాత ఆయన మళ్ళీ కనిపించారట. నీకు టైం అయిపోయింది, నీ టైం అయిపోయింది అని పైవాళ్ళు కోర్టులో తీర్పు చెప్పారు అని చెప్పారట. అంటే నీకు ఇంకా బతకడం అనేది లేదు, నీ టైం అయిపోయింది అని చెప్పారట. ఆమె నేను పోతే నా పిల్లల గతి ఏమి? సరే నేను పోతున్నాను, పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ గతి ఏంటి అంటే చూస్తాంలే అమ్మా అన్నారట. నేను చూస్తానులే అని చెప్పారట స్వామి. తరువాత శనివారం రఘురామయ్య గొలగమూడి వెళ్ళి వచ్చేసరికి అతని భార్యకు గుండె నొప్పి ఆయాసంతో ప్రమాదంగా ఉన్నది. తరువాత శనివారం నాడు ఆమె భర్త రఘురామయ్య గొలగమూడి వెళ్ళి వచ్చేసరికి అంటే స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి భార్యకు గుండె నొప్పి వచ్చేసింది. ఆయాసం చాలా ప్రమాదంగా ఉంది ఆవిడకి. పొరుగువారంతా ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. సరే పక్కింటి వాళ్ళందరూ ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారట. ఆమెను ఆసుపత్రిలో దించేసరికి శ్వాస ఆగిపోయింది. సరే ఆవిడ శ్వాస కష్టంగా ఉంది, ఆయాసం వచ్చేస్తుంది, గుండె నొప్పి వచ్చేసింది. సరే పక్కింటి వాళ్ళందరూ కలిసి ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ కరెక్ట్గా వెళ్ళేసరికి ఆవిడకు ఊపిరి ఆగిపోయింది. ఆమెకి ఆక్సిజన్ పెట్టి పరీక్ష చేసి చూస్తే రక్తం నల్లగా మారిపోయింది. అప్పుడు ఆక్సిజన్ పెట్టారు డాక్టర్లు. పెట్టి ఆవిడకి పరీక్ష చేశారు. చూస్తే రక్తం అంతా నల్లగా అయిపోయిందిట. కానీ అరగంటలో మరలా శ్వాస మొదలైంది.
ఆక్సిజన్ పెట్టారు ఆవిడకి. పరీక్ష చేస్తే రక్తం నల్లగా ఉంది. కానీ ఏమైంది అనుకోకుండా ఆవిడకి మళ్ళీ శ్వాస స్టార్ట్ అయిపోయింది. ఆవిడ పీల్చుకుంటుంది గాలి. ఆశ్చర్యంతో డాక్టర్లు వారి ప్రయత్నం వారు చేశారు. వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఇదేమిటి ఆవిడకి శ్వాస ఆగిపోయింది, ఆవిడకి రక్తం కూడా మొత్తం నల్లగా అయిపోయింది, ఆల్మోస్ట్ అంటే చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితిలో ఉంది ఆవిడ. అదేంటి మళ్ళీ ఆవిడకి శ్వాస మొదలైంది ఏమిటని ఆశ్చర్యపోయి ఇంకా సరే వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేశారట. త్వరలో ఆమె కోలుకొని ఇప్పుడు బాగున్నది. త్వరలో ఆవిడ కోలుకొని బాగుందిట. కానీ చూడండి ఇక్కడ ఏం చెప్పారు, ఆవిడకి అసలు చనిపోవలసే ఉన్నది. ఆవిడకి ఏమన్నారు, పై వాళ్ళు కోర్టులో తీర్పు చెప్పారమ్మా, నీ టైం అయిపోయింది అన్నారు స్వామి. ఆవిడేమో స్వామి నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి స్వామి అంది. అంటే చూస్తానులే అమ్మా అన్నారు. చూస్తాలే అన్నారు. చూడండి అలా టైం అయిపోయిన ఆవిడ్ని ఆయన మళ్ళీ పునర్జన్మని ప్రసాదించారనమాట. నిజానికి ఆవిడ చనిపోవలసి ఉన్నది, ఆవిడకి పునర్జన్మని స్వామి ప్రసాదించారు. నల్లేటి లక్ష్మమ్మకు రోజు కలలో యమకింకరులు కనిపించి భయపడింది. లక్ష్మమ్మ ఆవిడకి రోజు కలలో ఎవరో యమకింకరులా కనిపించేవాళ్ళట, భయపడుతూ ఉండేట. ఎప్పుడూ పక్కన మనిషి ఉండాలి, ఆవిడకి ఇంకా భయం, పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలట. ఆమె స్వామి సమాధిని దర్శించి 20 రోజుల పాటు 2 పూటలా రోజు 5 ప్రదక్షిణాలు చేసినా ఫలితం కనిపించలేదు. ఆవిడ ఇంకా భయంతో ఏం చేసింట, స్వామి సమాధిని దర్శించంట. 20 రోజుల పాటు పొద్దున్న సాయంత్రం 5 ప్రదక్షిణలు చేస్తుంట. అయినా సరే ఆవిడకేమీ ఫలితం లేదు. వాళ్ళు అలా కనిపిస్తూనే ఉన్నారు, ఆవిడ భయపడుతూనే ఉంది. అప్పుడు పూటకు 108 ప్రదక్షిణలు చేస్తూ సమయమంతా స్వామి స్మరణలో గడపసాగింది. ఇంకెట్లా లాభం లేదని చెప్పి ఆవిడ ఏం చేసింట, కాస్త పెంచుకుంది. పూటకే 108 ప్రదక్షిణాలు చేసింట. అలాగే చేస్తూ ఎప్పుడు ఇంకా స్వామి స్మరణలోనే ఉందిట. 3వ రోజు మధ్యాహ్నం దుని దగ్గర ఒక పిల్లవాడు కనిపించి ఆమె చేతిలో విభూతి పెట్టి మరుక్షణమే కనిపించలేదు. 3 రోజులైంది. 3 రోజుల నుంచి అలాగా పూటకి 108 ప్రదక్షిణాలు చేస్తుంది. రోజంతా అట్లా స్వామిని స్మరించుకుంటూనే ఉంటుంది. అలా 3వ రోజు అయ్యేసరికి 3వ రోజు మధ్యాహ్నం దుని దగ్గర ఒక పిల్లవాడు కనిపించి ఆమె చేతిలో విభూతి పెట్టి ఇంకంతే మాయమైపోయాడు, మరుక్షణం కనిపించలేట. అప్పటి నుంచి ఆమెకు భయం తగ్గిపోయింది. అంతే, ఆవిడకి భయమే తగ్గిపోయిందిట. తరువాత ఆమెకు ఎప్పుడు మైలు అవుతూ కాలు డొక్క నొప్పి పుడుతూ స్వామి స్వప్నంలో కనిపించి 3 నెలలు టైం ఉన్నది, శ్రద్ధగా నన్ను స్మరించు అని చెప్పారు. తర్వాత ఆమెకు ఎప్పుడు ఒంట్లో బాగోక కాలు డొక్క నొప్పి పుడుతూ ఉండేట ఆవిడకి. అప్పుడు స్వామి ఆవిడకి స్వప్నంలో కనిపించి 3 నెలలు టైం ఉంది, శ్రద్ధగా నన్ను స్మరించని చెప్పారట. 3 నెలలు ఈ బాధ ఉంటుంది నీకు, శ్రద్ధగా నన్ను స్మరించుకో, తగ్గిపోతుందని చెప్పారనమాట ఆవిడకి. ఇలా ఎంతోమందికి ఆయన స్వస్థలను చేసిన సంఘటనలు అనేకం. కన్నవరం రాజయ్యకు 1 వారం రోజులు జ్వరం కాచి బాగా నీరసపడ్డాడు. స్వామిని ప్రార్థించి పడుకున్నాడు. కలలో స్వామి తంబూర వాయిస్తూ నీ విషయం నాకెప్పుడు బాధేనయ్యా, ఈ తంబూర పట్టుకో అని ఇచ్చారు. అతను మెలకు వచ్చేసరికి జ్వరం తగ్గిపోయింది. ఒక అతనికి అలాగే 1 వారం రోజులు బాగా జ్వరం కాచిందిట. కాచి నీరసపడిపోయట. స్వామిని ప్రార్థించి పడుకున్నట్ట. కలలో స్వామి కనిపించి తంబూర వాయిస్తున్నారట. నీ విషయం నాకెప్పుడు బాధేనయ్యా అన్నారట. ఈ తంబూర పట్టుకో అని ఇచ్చారట. మెలకు వచ్చింట. వెంటనే అసలు జ్వరమే తగ్గిపోయిందిట. ఆయన స్వప్న దర్శనంతో అతనికి అంతటి జ్వరాన్ని తగ్గించేశారు. గుండుపోయిన నరసయ్యకు 2 బిడ్డలు పుట్టిపోయారు. 3వ బిడ్డకు 5వ రోజు నుండి జ్వరము మొదలై ఏమి తాగినా వాంతి చేసుకుంటున్నది. కళ్ళు మూసివేసి బాధపడుతున్నది. బిడ్డ దక్కదని అందరూ ఏడుస్తుంటే ఆ దారిన పోతున్న గోనుగుంట రామమ్మ వచ్చి స్వామివారి విభూతి పూసి బిడ్డ నోట్లో కొంచెం వేసి బిడ్డ బ్రతుకుతుందని చెప్పి వెళ్ళిపోయింది. గంటలో బిడ్డ బ్రతికి తెల్లవారేసరికి పాలు తాగింది. వారు ఆ బిడ్డకు స్వామివారి పేరు పెట్టుకున్నారు. ఎంత అద్భుతమైన లీల. ఈ నరసయ్య నాయనకి 2 బిడ్డలు పుట్టి చనిపోయారటండి. చనిపోతే 3వ బిడ్డ 5వ రోజు నుండి జ్వరం మొదలైంది. సరే 3వ బిడ్డ పుట్టినప్పటి నుండి 5వ రోజు నుంచి 3వ బిడ్డ పుట్టింది 5వ రోజు నుంచి జ్వరం. ఏమి తాగినా వాంతి చేసుకుంటుంట. కళ్ళు మూసివేసి బాధపడుతుంది. కళ్ళు కూడా మూసేసుకుంది ఆ పిల్ల. బిడ్డ దక్కదనే అందరూ ఏడుస్తుంటే ఇంక ఈ బిడ్డ ఏమీ దక్కదు అని చెప్పేసి అందరూ ఏడుస్తున్నట్ట. ఆ దారినే రామమ్మ అనే ఆవిడ వెళ్తూ పరిస్థితి తెలుసుకుని వచ్చింట. ఆవిడ స్వామివారి భక్తురాలు. ఆవిడ స్వామివారి విభూతి ఆ బిడ్డకు పూసి కొంచెం నోట్లో అట్లా వేసిందిట. బిడ్డ బ్రతుకుతుంది, ఏమి భయపడద్దని చెప్పి వెళ్ళిపోయింట. గంటలో ఆ బిడ్డ బ్రతికేసింది.
బతికి పొద్దున్న అయ్యేసరికి హాయిగా పాలు తాగుతుందంట. వారు ఆ బిడ్డకు స్వామివారి పేరు పెట్టుకున్నారట కృతజ్ఞతతోటి. చూడండి ఇలా ఎంతమందికో పునర్జన్మ ఆయన ప్రసాదించారు. శ్రీరామయ్య ప్రతిరోజు అనికేపల్లి నుండి స్వామి ఆశ్రమానికి భిక్షాన్నం తెచ్చేవాడు. ఆగస్టు 20, 1983 అతడు తన తోటలోని పూరిపాకలో ఉన్నాడు. స్వామి తువ్వాలు తల మీద వేసుకునే దర్శనమిచ్చి అక్కడంతా పని జరుగుతుంటే ఇక్కడ తంబూరా మీటుతూ కూర్చున్నావా అన్నట్టు వెటకారంగా సయ చేశారు. తెల్లవారి అతడు గొలగమూడి చేరి అప్పుడు జరుగుతున్న ఆరాధనకు హాజరై 2 నెలలు అక్కడే ఉన్నాడు. శ్రీరామయ్య అనే అతను స్వామి ఆశ్రమానికి భిక్షాన్నం తెస్తూ ఉండేవాట. అతడు తోటలోని పూరిపాకలో ఉన్నట్టు ఒకరోజు స్వామి తువ్వాలు తల మీద వేసుకుని దర్శనమిచ్చి అక్కడంతా పని జరుగుతుంటే ఇక్కడేమో తంబూరం ఇటుతూ కూర్చున్నావా అన్నట్టు వెటకారంగా సైగ చేశారట. తెల్లవారి అతడు గొలగమూడి వెళ్ళాట. అప్పుడు స్వామి ఆరాధన జరుగుతుంట అక్కడ హాజరయ్యి 2 నెలలు అక్కడే ఉన్నాడు. అతను రమ్మనమని చెప్పారనమాట స్వామి. అట్లా గొలగమూడిలో ఒకరోజు తూపెలి పిచ్చమ్మ గారి పాప ఇంకొక పాపను ధునిలోకి తోసేసింది. ఆ పాప ముంజేతి వరకు నిప్పుల్లో కూరుకుపోయింది. వెంటనే నాగయ్య బిడ్డను బయటకు లాగాడు. పాపకు చేతులు కందనైనా కందలేదు. చూడండి ఇది భక్తుల్లో జరిగినది. గొలగమూడిలో ఒకరోజు తూపిలి పిచ్చమ్మ గారి పాప ఇంకో పాపను దునిలోకి తోసేసింది. పాపం తోసేసరికి ఆ పాపకేమో ఈ మోచేతి వరకు నిప్పుల్లో కూరుకుపోయింది. ఆ పిల్ల నిప్పుల్లో తోసిస్తే ఏమవుతుందండి దునిలో. వెంటనే నాగయ్యేమో బిడ్డను బయటకు లాగారట. కానీ పాప చేతులు అసలు కొంచెం కూడా కందలేట, ఏమీ అవ్వలేట చేతులకి. తూపిలి వెంకయ్య గొడ్డల మూట, చిన్నపిల్లలు కదా వాళ్ళు తెలియక అట్లా, తూపిలి వెంకయ్య గొడ్డల మూట బస్సు మీద వేయడానికి నిచ్చెన ఎక్కాడు. వెంటనే బస్సు కదలడంతో పైనుండి అతడు ఒక పక్క పడిపోయారు. అయినా అతనికి చిన్న దెబ్బ అయినా తగలలేదు. అతను బస్సు ఎక్కుతూ ఆ మూట తీసుకెళ్ళి గొడ్డల మూట బస్సు మీద వేయడానికి ఎక్కాడు. నిచ్చెన ఎక్కేసరికి బస్సు కదిలిపోయింది. అంతే, ఇతను పక్క పడ్డాడు, ఆ మూట ఒక పక్క పడింది. పాపం పడిపోయాడు. అయినా ఇతనికి చిన్న దెబ్బ కూడా తగలలేట. అతను మూట తీసుకుని బస్సు వెంట పరిగెత్తడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మూట పట్టుకుని బస్సు వెనకాల పరిగెడుతున్నట్టు. అంటే అంత పైనుంచి కింద పడినా సరే అతనికి ఏమీ అవ్వలేదు. చూడండి ఆ మూట పుచ్చుకొని వెనకాల పరిగెడుతున్నాడు. ఆపండి బస్సు అంటే ఎక్కాలని. కారణం 3 రోజుల ముందే అతని భార్యకు స్వామి సమాధి మందిరం పూజారి కలలో కనిపించి ఆమెకు బొట్టు పెడతానని చెప్పి కుంకుమ చేతిలో వేశాడు. అసలు చూడండి ఆశ్చర్యం ఏంటంటే ఇతన్ని కూడా పునర్జన్మనిచ్చారనమాట. వాళ్ళ ఆవిడికి అతని భార్యకి 3 రోజుల ముందు ఇతని భార్యకి స్వామి సమాధి మందిరంలో పూజారి ఆయన కల్లో కనిపించారట. కనిపించి ఈమెకు బొట్టు పెడతానని చెప్పి కుంకుమ చేతిలో వేశారట. చూడండి ఆవిడకి భర్త చనిపోవలసి ఉన్నది, కానీ స్వామి అతనికి అట్లా జన్మని ప్రసాదించారనమాట, అలా రక్షించారు. భాగవతుల రఘురామయ్య రాత్రి 9 గంటలకు మోటారు సైకిల్ మీద స్వామి సమాధిని దర్శనానికి వస్తున్నాడు. ఒకచోట హఠాత్తుగా ఆగిపోయి ఇక కదలలేదు. అతడు స్వామిని స్మరించగానే 2 రైతులు వచ్చి 10 బారాల దూరంలో రోడ్డుకి అడ్డంగా తవ్విన 6 అడుగుల లోతు గుంట చూపారు. బండి ఆగిపోకుండా ఏమయ్యిందో అతడు బండి వెనుకకు తిప్పి స్టార్ట్ చేయగానే వెంటనే బయలుదేరింది. ఇలాగా బండి ఆగిపోయిన బండి కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇతను క్షేమంగా చేరగలిగాడు అనమాట దర్శనానికి. కొనిదవ నాగేశ్వరరావు స్వామి కార్యక్రమాల్లో సేవగా వస్తువుల ఆశ్రమానికి తోలుతాడు. ఆగస్టు 23, 1985 అర్ధరాత్రి నెల్లూరు నుండి అరటి పిలకలు, పూలమాలలు మొదలగు సామానులు ట్రాక్టర్లో తీసుకుని వస్తున్నాడు. ఒక అతను స్వామికి కార్యక్రమాలకి సేవగా వస్తువులు అవన్నీ తెస్తాడు. ఇతడు ఒకరోజు అర్ధరాత్రి నెల్లూరు నుంచి కొన్ని సామాన్లు ట్రాక్టర్లో అతను తీసుకొస్తున్నాడు. కల్లూరుపల్లి బ్రిడ్జి దాటగానే అతను నిద్ర తోగింది. అతనికి నిద్ర వచ్చేసింది. వస్తుంటే మెలకు వచ్చేసరికి అతను ఎదుట 25 గజాల దూరంలో గొలగమూడి బ్రిడ్జికి పెద్ద రంధ్రం పడి ఉంది. చూడండి అతను వస్తున్నాడు. వచ్చేసరికి నిద్ర తూగుతోంది. అలాగా టక్కన మెలకు వచ్చేసరికి ఎదురుగుండా 25 గజాల దూరంలో గొలగమూళ్ళ బ్రిడ్జ్ ఉంటుంట. ఆ బ్రిడ్జికి పెద్ద రంధ్రం పడి ఉందట. అప్పటికి 3 కిలోమీటర్ల దూరం నిద్దట్లోనే మలుపులు భద్రంగా తిరిగి ట్రాక్టర్ అక్కడ దాకా రావడమే మొదటి వింత. అంత నిద్రలో కూడా అతను అసలు అక్కడ వరకు రావడమే
వింత, అతనికే తెలియదు ఎలా వచ్చాడు. నిద్ర మత్తుగా ఉంది అతనికి, నిద్ర దూగేస్తుంది. ఆ నిద్రలోనే అతను వచ్చేసాడు అక్కడ వరకు. తర్వాత అక్కడికి రాగానే అక్కడ బ్రిడ్జ్ దగ్గర పెద్ద రంధ్రం ఉంది. అతను మెలకు వచ్చింది అప్పుడు చూడండి. తరువాత సరిగా సమయానికి మెలకు రావడం మరొక వింత. ఆ వింతయే స్వామి దయ. ఆ వింత ఏదైతే మనం అనుకుంటాం, ఇదేంటి ఇట్లా ఎలా జరిగింది అనుకుంటాం చూసారా, ఆ వింతే వారి దయ, అదే వారి లీల. అది సిద్ధమ్మకు వివాహమై 8 సంవత్సరాలైనా సంతానం లేదు. డాక్టర్లు, భూత వైద్యులు, మొక్కులు ఏమీ ఉపకరించలేదు. సిద్ధమ్మ అనే ఆవిడకి పెళ్ళై 8 ఏళ్ళు అయిందిట. అయినా సరే ఆవిడకి సంతానం లేదు. డాక్టర్లు చూపించారు, భూత వైద్యులు చూపించారు, ఎన్నో మొక్కుకుంది. అంటే ఆవిడ చేయనిదంటే ఏమీ లేదనమాట, ఏదే ఉపకరించలేదు. 1982 సంవత్సరంలో తీవ్రమైన జ్వరంతో వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నా తగ్గకపోయేసరికి భయపడి ఇంటికి వచ్చి స్వామి దర్శనానికి వెళ్ళాలనుకుంది. ఒకసారి ఆవిడకి బాగా జ్వరం వచ్చేసింది, తగ్గట్లేదు. అప్పుడు స్వామి దర్శనానికి వెళ్తానని చెప్పి అనుకుందనమాట. పట్టుదలతో కోనేట్లో మునిగి స్వామి సమాధికి ప్రదక్షిణం చేసి ఆంజనేయ స్వామి మందిరంలో పడుకున్నది. ఎంతో పట్టుదలతో ఆ జ్వరంతో, తీవ్రమైన జ్వరం, ఆ జ్వరంతో కోనేట్లో మునిగి స్నానం చేసేసి సమాధికి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఆ పక్కన ఆంజనేయ స్వామి మందిరంలో పడుకుంది. తెల్లవారేసరికి జ్వరం తగ్గిపోయింది. అంతే, పొద్దున్నైంది, అంతటి జ్వరం తగ్గిపోయింది. అంతటితో స్వామి తనకు సంతానం ఇచ్చే వరకు విడవరాదని తలిచింది. ఇంకేంటి, స్వామి మహిమావుడికి అర్థమై నాకు సంతానం కూడా ఈయన ఇవ్వలిస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి ఆవిడకి అనిపించి, ఇంకా అది ఇచ్చే వరకు నేను స్వామిని విడవను, ఇక్కడ నుంచి కథలు అనుకుని నిత్యము సమాధికి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఎవరితో మాట్లాడకుండా స్వామినే సరిస్తూ చెట్ల కింద నివసించింది. ఆవిడ చూడండి, ఇంకా సమాధికి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఇంకా స్వామినే స్మరించుకుంటూ ఇంకెవరితో ఏం మాట్లాడదనమాట. ఆవిడ ఆ చెట్టు కిందే నివసిస్తూ ఉందిట. అట్లా ఉంది ఆవిడ, అక్కడే ఉందనమాట. ఒకరోజు ఆమెకు కల వచ్చింది. వారి పంది చేలో పడితే రైతులు కొడుతున్నారు, దాన్ని కొట్టవద్దమే ఆమె అడ్డుపోయింది. స్వామి వచ్చి దీని వలననే నీకు కష్టాలు వచ్చాయి, దీన్ని బ్రతకనీయవద్దు అని పందిని తీసుకొని వెళ్ళి సముద్రంలో పడేశారు. ఇలా నెల గడిచిన ఫలితం కనిపించలేదని ఆమె దుఃఖిస్తుంటే ఒకనాడు కలలో బుజ్జయ్య కనిపించి ఆమెకు గాజులు తొడిగాడు. స్వామి కనబడి ఏమీ చెప్పలేదని ఒక రోజంతా ఆమె అన్నం తినలేదు. రాత్రి కలలో స్వామి కనిపించి పిడికెడు వక్కలు ఆమె చెంగులో వేసి సంతానం ఇచ్చాను, ఇక అన్నం తినమ్మా అని ప్రేమగా అన్నారు. ఆమె తన దీక్ష విరమించింది. చూడండి, ఈవిడికి ఏమైందంటే కల వచ్చిందిట. ఒకరోజు ఆమెకి వీళ్ళ పంది ఒకటి చేలో పడితే రైతులు కొడుతుంటే దాన్ని కొట్టొద్దని చెప్పేసి ఆమె అడ్డుకు వెళ్తే స్వామి వచ్చి దీనివల్లనే నీ కష్టాలన్నీ వచ్చాయి, దీన్ని బతకనీయవద్దు అని ఆ పందిని తీసుకెళ్ళి సముద్రంలో పడేశారట. ఇలా నెల గడిచిందిట. అయినా సరే ఏమీ ఫలితం కనిపించలేదని దుఃఖిస్తూ ఉందిట ఆవిడ. అంటే స్వామి ఇట్లా దర్శనం ఇచ్చినా నాకేమీ ఫలితం కనబడట్లేదు అని ఏడుస్తుంట. ఒకనాడు కలలో బుజ్జయ్య కనిపించి ఆమెకు గాజులు తొడిగట్ట. స్వామి కనబడలేదే అని చెప్పి ఆ రోజంతా ఆవిడ అన్నం తినలేట. ఆ రోజు రాత్రి స్వామి కనిపించి పిడికెడు వక్కలు ఆమె చెంగులో వేశారట. సంతానం ఇచ్చాను, ఇక అన్నం తినమ్మా అని ప్రేమగా అన్నారట. సంతానం ఇచ్చాను, ఇంకా అన్నం తిను, మొండి పట్టుక అని చెప్పారట. ఆమె తన దీక్ష విరమించింది. అప్పుడు ఆవిడ దీక్ష విరమించుకుంది. స్వామి చెప్పినట్టు సంతానం కలిగింది. స్వామి చెప్పినట్టుగానే ఆవిడకి త్వరలో సంతానం కలిగింది. బిడ్డకు స్వామి పేరు పెట్టుకోవాలనుకుంటే కలలో స్వామి కనిపించి మొదటి బిడ్డకు మీ కులదైవం పేరు, రెండో బిడ్డకు నా పేరు పెట్టుకో అని చెప్పారు. ఆహా, ఇది మరీ విచిత్రంగా ఉంది చూడండి. స్వామి పేరు పెట్టుకుందాం అనుకుంది ఆ బిడ్డకి. అప్పుడు స్వామి కల్లో కనిపించి మొదటి బిడ్డకేమో మీ కులదైవం పేరు పెట్టుకో, రెండో బిడ్డగా నా పేరు పెట్టుకో అన్నారు. అంటే రెండో సంతానం కూడా ఆవిడ ప్రసాదించారు. ఆమెకు ఏ బాధ కలిగినా స్వామి సమాధి దగ్గర మొరపెట్టుకుంటే ఆ రాత్రే స్వామి దర్శనం ఇచ్చి ఊరడిస్తారు. అప్పటి నుంచే ఆవిడకి అసలు ఏ సమస్య వచ్చినా ఏమైనా సరే స్వామి సమాధి దగ్గరికి వెళ్ళి ఆవిడ మొరపెట్టుకుంటే చాలట, స్వామి ఆవిడకి దర్శనం ఇచ్చి ఊరడిస్తూ ఉంటారంట. మహాసమాధి అనంతరం కూడా భక్తులకు స్వామి తన బోధ వినిపిస్తూనే ఉన్నారు. నూతేటి శ్రీరాముల నాయుడు తమ నిమ్మతోటలోని గుడిసెలో స్వామివారి పటాన్ని ఒకనాటి ఉదయం పూజించి నివేదనకు ఏమీ లేక ఒక నిమ్మకాయ కోసి అర్పించాడు. ఇంటి నుండి వచ్చిన పేలపిండిలో కొంత భాగం నివేదించి నోట్లో వేసుకున్నాడు. అది నిమ్మకాయ వల్లే అతి పుల్లగా ఉన్నది. మనము దేనిని ప్రీతిగా తింటామో దాన్నే భగవంతునికి నివేదించాలని స్వామి భావం. చూడండి,
అంటే బోధ అనేది ఎప్పుడూ అందుతూనే ఉంటుందని చెప్తున్నారు వారు. మహాత్ములు శరీరంతో లేకపోయినా సరే, సమాధి చెందినా సరే, వారి బోధ మాత్రం మనకు అందుతూనే ఉంటుంది. శ్రీరాములు నాయుడు అనే అతను నిమ్మ తోటలో గుడిసెలో స్వామివారి పటాన్ని పెట్టుకుని ఒకనాటి ఉదయం పూజించి నివేదనకి ఏమీ లేక నిమ్మ తోట కదండి, ఒక నిమ్మకాయ కోసి దాన్ని అర్పించేట. ఇందట్లా ఇంటి నుంచి ఒక పేలపిండి వస్తే కొంత భాగం స్వామికి నివేదించి నోట్లో వేసుకున్నట్ట. అది నిమ్మకాయ వల్లే అతి పుల్లగా ఉన్నది. ఆ పేలపిండి ఒకటి నిమ్మకాయలో ఉందట. నిమ్మకాయ నివేదన పెట్టాడు కదండి స్వామికి, ఆ పేలపిండి నోట్లో వేసుకునేసరికి పుల్లగా ఉందన్నమాట. మనము దేనిని ప్రీతిగా తింటాం, మన ఇష్టంతో దేన్నైతే తింటామో దానినే భగవంతునికి నివేదించాలి అని స్వామి భావం. దాన్నే నివేదించాలి, ఏదో ఒకటి పెట్టడంలా కాకుండా మనం ఏదైతే ఇష్టంగా తింటాం, మనం తినగలిగే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవే స్వామికి అంటే భగవంతుడికి వాటినే సమర్పించాలన్నమాట. ఇతడే ఒకరోజు గుడిసెలో ఆవు పంచితము చల్లుతుంటే స్వామి పటం మీద పడింది. ఇతడు ఒకరోజు గుడిసెలో ఆవు పంచితం చల్లుతుంటే స్వామి పటం మీద పడింది. ఆవు పంచితము పవిత్రం కదా అని తొడవలేదు. ఆవుదే కదా పవిత్రం, ఆవు కాబట్టి ఆవు పంచితం పవిత్రం, స్వామి మీద పడినా పర్వాలేదు అనుకుని తొడవలేట. ఆనాటి రాత్రి ఆయనపై ఏవో చుక్కలు పడ్డాయి. పైన చూస్తే బల్లి లేదు, వాసన చూస్తే ఆవు పంచితం. అది స్వామి చేసిన పనేనని మనం ఏది అసహించుకుంటామో అది స్వామిపై పడిన శ్రద్ధతో తొడవాలని అతడు తెలుసుకున్నాడు. ఎంత చాలా బాగుందండి ఇది. ఒకరోజు ఏమైందిట, ఇతనికి అన్నీ అలాగే ఉన్నాయి చూడండి. మనం నిమ్మకాయ కోసి పెట్టాం కదా, మనం మామూలుగా నిమ్మకాయ ఉత్తి తింటాం, తినం కదా, ఎందులో నిన్న వండుకున్నప్పుడు వాడుకుంటాం, అట్లా చేసుకుంటాం తప్ప ఉత్తిది పెట్టాం కదా. ఏమీ లేదని నిమ్మకాయ పెట్టేసరికి ఆ పేలపిండి ఏదో తినేసరికి అతనికి పుల్లగా వచ్చింది. అంటే మనం ఏదైతే ఇష్టంగా తినగలుగుతామో అట్లాంటి పదార్థాలు భగవంతుడికి నివేదన పెట్టాలి, అంతేగాని ఏదో ఒకటి కదా ఆయనకి అని చెప్పి పెట్టడం అనేది అది కరెక్ట్ కాదనమాట. అది తర్వాత ఏమైంది, ఒకరోజు ఆ గుడిసెలోట ఆవు పంచితం చల్లుతుంటే స్వామి మీద పడింది, పటం మీద పడితే ఆవు పంచితం పవిత్రమే కదా అని ఆయన తుడవలేట. మరి తుడవకపోతే ఆ రోజు రాత్రి ఈయన పడుకున్నట్ట. ఏవో చుక్కలు పడ్డాయట పైనుంచి ఇతని మీద పడితే, పైన ఏమన్నా ఏమిటి బల్లి ఉందా ఏమన్నా చూస్తే పైన బలి లేట. సో ఏంటిది పడిందని వాసన చూస్తే ఆవు పంచుతాం, ఇతను ఒంటి మీద పడింట ఆవు పంచుతాం. అది స్వామి చేసిన పనివేనని అర్థమైంది. అబ్బో స్వామి ఇట్లా చేశారని. మనకి అసహ్యంగా అనిపిస్తుంది కదండి పడితే, అది పవిత్రమే కావచ్చు కానీ బట్ మనకి పడగానే మీద మనం అసహించుకుంటాం దాన్ని. అలాగే మనం ఏది అసహించుకుంటామో అది స్వామిపై పడిన శ్రద్ధతో తొడవాలని అతడు తెలుసుకున్నాడు. మరి మనం ఏం పోసుకోం కదా, అట్లాంటిది మరి స్వామి మీద పడితే పవిత్రం అని ఎట్టా ఊడుకుంటాం, తుడవాలి కదా. మన మీద పడితే తుడుచుకోమా, అలాగే స్వామి మీద పడింది తుడవాలి కదా, తుడవలేదు ఇతను. అది తెలుసుకున్నాడు అనమాట. అమ్మో మనం ఏది అసహించుకుంటామో అది స్వామి మీద పడిందంటే తుడుచుకోవాలి, మనం ఏది ప్రీతిగా తింటామో అదే నివేదనగా స్వామికి పెట్టాలి అని తెలుసుకున్నట్ట. స్వామికి ఆయన పటానికి తేడా లేదని ఈ రెండు లీలలు కూడా తెలుపుతున్నాయి. దీన్ని బట్టి మహనీయులకి వారి పటానికి భేదమే లేదు అన్నది తెలుసు. మనకి ఉంటుంది కదా నైవేద్యం లీలామృతంలో నైవేద్యం పెట్టడం ఒక అతను మర్చిపోతే చెప్తారు, అమ్మ మీ ఇంటికి వెళ్ళాను, అతను నాకు తినడానికి ఏమీ పెట్టలేదని చెప్తారు. ఎక్కడో పటానికి నివేదన పెడుతుంటే ఇక్కడ బాబా చెప్పారు పెట్టలేదని. చూడండి వారికి అన్నీ మన పటమే కదా అనుకుంటాం దృష్టిలో. మాస్టర్ గారు అంటారు, మన దౌర్భాగ్యం కొద్దీ ఇది పటమే అని అనిపిస్తోంది అంటారు. అది అలాగా. ఒక భక్తురాలు తన కుమార్తె కాపురం చక్కబడలేదని స్వామిని ప్రార్థించింది. నాటి రాత్రి స్వప్నంలో ఆమె ఒక నదిలో దిగి మధ్యకు పోయింది. ఇంకా గట్టు చేరలేదని అనుకుంటూ ఉండగా ఆమెకు మెలకు వచ్చింది. అలానే ఆదినారాయణ రెడ్డికి 1985లో ఒకదాని వెంట ఒకటి వరుసగా కష్టాలు వచ్చాయి. వాటికి తోడు అతని భార్యకు మద్రాసులో ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చిన కొద్ది కాలానికే మళ్ళీ నడుము నొప్పి వస్తే మద్రాసు తీసుకెళ్ళాడు. అతడు స్వామిని ప్రార్థిస్తే నాటి రాత్రి కల వచ్చింది. వాళ్ళ గ్రామస్తుడు ఒకడు వచ్చి నీ కోసం పెనవర్తి పోయాను, అక్కడ లేవు ఇక్కడికి వచ్చాను, శిబి చక్రవర్తి వంటి నీకు విభూతి ఇచ్చి 3 నెలల్లో నయం చేయాలనుకున్నాను, కానీ 7 నెలలు పట్టేట్లు ఉన్నది. నా వాడి అవ్వడం వల్ల నీ కర్మను దయతో క్షాళనం చేస్తాను, కానీ టైం పడుతుంది, ఓర్పు వహించు అన్నాడు.
ప్రారంధం బలీయమైనప్పుడు విశ్వాసంతో కూడిన ఓర్పుతో సద్గురువును అంటిపెట్టుకొని ఉండడమే సరి అయిన మార్గమని స్వామి ఈ భక్తునికి నేర్పించాడు. నీకు చెయ్యాలనే ఉన్నది కానీ టైం పడుతుంది అన్నట్టు కల్లో. అంటే అర్థం ఏమిటి? కర్మ బలంగా ఉన్నప్పుడు టైం కొంతమందికి చూడండి వెంటనే కష్టం తీరిపోతుంది, అయితే ఆ వ్యాధి నివారణ అయిపోతుంది. కొంతమందికి కొంతకాలం పట్టచ్చు, ఆ కష్టం తీరడానికి కూడా కొంతకాలం పట్టచ్చు. ఎందువలనంటే మన ప్రారంధం బలీయమైనప్పుడు ఏం చేయాలంటే విశ్వాసంతో కూడిన ఓర్పుతో సద్గురువును అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు జరగవలసిన టైంకి అది జరుగుతుందన్నమాట. అదే సరైన మార్గం. అంతేగాని వదిలేయడం, మళ్ళీ ఆయన చేస్తాడేమో ఇంకో ఆయన చేస్తాడేమో అని పరిగెట్టడం అట్లా అలాంటివి పనికిరాదు. అంటే ఏదో ఉంది దాంట్లో, మన కర్మ బలంగా ఉందన్నమాట. అది ఒకసారి స్వామి సేవకులిద్దరికి తగు వచ్చింది. రోసిరెడ్డి వారిలో సమంజసమైన సేవకుని బలపరిచి రెండవ వారిని మందలించాడు. అతనితో ఆ రోజు స్వామి, నీకు ఈరోజు ఒక లోకము వచ్చిందయ్యా అన్నారు. అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని బలపరచడం మహాపుణ్యమని, మన విధి అని, అలా చేయకపోవడం మహాపాపం అని స్వామి భావం. చూడండి, చాలా ఇంపార్టెంట్ బోధ. ఇట్లా బోధించేవారు కూడా స్వామి. ఒకసారి స్వామి సేవకులు ఇద్దరికి తగు వచ్చింటే ఏదో దెబ్బలాడుకుంటున్నారు ఇద్దరు సేవకులు. రోసిరెడ్డి ఏం చేశాడు? వారిలో సమంజసమైన సేవకుని బలపరిచి రెండో వారిని మందలించాడు. ఎవరిదైతే కరెక్టో అతన్ని బలపరిచి, ఆ తప్పు వాదిస్తున్నాడు కదా అతను తగు పెట్టుకొని అతన్ని మందలించాడు. అతన్ని తప్పు అందుకని మందలించాడు. అతనితో ఆ రోజు స్వామి కల్లో కనిపించారట. నీకు ఈరోజు ఒక లోకం వచ్చిందయ్యా అన్నారట.